47 ఏళ్ళ చరిత్రలో 47 సంవత్సరాల చరిత్రలో మాకు స్థానికులకు అవకాశం కల్పించలేదు ఏ పార్టీ. కేసీఆర్ గారు కూడా నాలుగులోకి వెళ్ళంటే అక్కడ కేసీఆర్ గారు కూడా నాలుగులోకి వెళ్ళంటే అక్కడ కేసీఆర్ గారు కూడా నాలుగులోకి వెళ్ళంటే అక్కడ డెఫినెట్ గా పీజీఆర్ గారి పేరు తీస్తే ఇన్ఫ్లుయెన్స్ ఉంటది. बात करना गलत है। जो पी जनार्दन रेड्डी बोले तो దేవుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలతో రాష్ట్రంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. అన్ని పార్టీలు చాలా వేగంగా రాజకీయాలు మారుతూ వేగంగా తమ ఎత్తుగడలను ప్రయోగిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలోనే ప్రజలతో కార్యకర్తలతో మాట్లాడే క్రమంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఏదైతే పీజీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు సంబంధించి పీజీఆర్ వారసురాలు విజయారెడ్డి మనతో ఉన్నారు మాట్లాడడానికి. చెప్పండి మేడం, ఆయన పీజీఆర్ ఇక్కడ ఏమైనా లోకల్ అంటే నేను స్థానికుని అనే ఉద్దేశంతో చెప్పే క్రమంలో మాట్లాడిన మాటల పట్ల మీ స్పందన ఏంటి? ఒకటి, నవీన్ అనే కాదు, ఎంతో మంది యువకులకు ఆయన ఆదర్శవంతులు. పీజీఆర్ గారు ఒక స్థానానికి లోకల్ అని కాదు, ఒక లీడర్ని లోకల్ నాన్ లోకల్ అని ఎప్పుడు అంటారంటే అవైలబిలిటీ కోసం, అంటే పిలవంగానే పలికే నాయకుడిని కోసం వాళ్ళు అవైలబిలిటీ చూసుకుంటారు. అన్నా అంటే నేనున్నా అని యావత్ ఆంధ్రప్రదేశ్కి పలికిన నాయకుడు పీజీఆర్. అలాంటి పీజీఆర్కి లోకల్ నాన్ లోకల్ అనేది సబ్జెక్టే కాదు, కానీ ఏదో తన పాజిటివ్నెస్ చెప్పుకుంటూ ఒక మాట అన్నాడే. కానీ నాకు తెలిసి నవీన్కి కూడా పీజీఆర్ గారు అంటే చాలా అభిమానం. ఎందుకంటే చిన్నప్పటి నుంచి అందరం కూడా ఆ మహానాయకుడిని చేసిన సేవలు చూసినాము. జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీయే కాదు, దాదాపు సిటీలో ఎన్ని స్లమ్స్ ఉన్నా కానీ అక్కడ పీజీఆర్ గారి అండతోటి అయినాయి. ముందు ఖైరతాబాద్ నియోజకవర్గం చాలా అక్కడక్కడక్కడ జనాభా ఉన్న నియోజకవర్గం ఆ రోజుల్లో ఆయన ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడు. ఆయన వచ్చాక ఎన్నో బస్తీలు పుట్టాయి. ఈ రోజు మీరు చూస్తే ఎస్పీఆర్ హిల్స్, బోరబండ ఇవన్నీ కూడా ఏముండే, అటు షేర్లింగంపల్లి చూస్తే ఇజ్జత్ నగర్ కానీ అవన్నీ కానీ పెద్ద పెద్ద ఏరియా అన్ని అంటే బ్యారన్ ల్యాండ్స్ ఉండే. దాంట్లో బస్తీలు బసాయించిందంటే పీజీఆర్ సాబ్. సో పీజీఆర్ సాబ్ ని ఈ టాపికే కాదు, కానీ ఆయన అన్న ఉద్దేశం ఏంటంటే నేను లోకల్, నేను ఇక్కడ అవైలబుల్ ఉంటానన్న ఉద్దేశంతో అన్నారు. కానీ ఎవరికన్నా పీజీఆర్ చాలా ఆదర్శవంతులు. నాయకుడిగా ఉండాలంటే పీజీఆర్ లెక్క ఉండాలని ఒక కాన్సెప్ట్ తోటి పెరిగిన వాళ్ళం అందరం కూడా. జూబ్లీహిల్స్ అనేది ఒకప్పుడు అందులో కొన్ని డివిజన్స్ ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ లో ఉండేవి, పీజీఆర్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. ఇప్పుడు జరుగుతున్న జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ లో మీద ఆ ఓటు బ్యాంక్ మీద పీజీఆర్ ఇంపాక్ట్ ఎంత వరకు ఉంటుంది? పీజీఆర్ ఇంపాక్ట్ ఎంతవరకు ఉంటుందో చెప్పకనే అదర్ పార్టీస్ కూడా చెప్తుంది. ఇప్పుడు నవీన్ నోట్లో నుంచి ఒక దొర్లిన మాటను పట్టుకొని దాన్ని రాజకీయం చేస్తూ పాలాభిషేకం చేస్తున్న లీడర్లు ఇప్పుడు మరి 10 ఏళ్ళు తెలంగాణ ఉన్నప్పుడు ఆయన చేసిన సేవలు గుర్తించి ఎందుకు ఒక గవర్నమెంట్ దానికి కూడా ఒక గవర్నమెంట్ స్ట్రక్చర్ కి కూడా ఆయన పేరు పెట్టలే, ఆయనకి ఎందుకు నివాళులు అర్పించలేకపోయారు? అంటే పీజీఆర్ ఇంపాక్ట్ జూబ్లీహిల్స్ కాన్స్టిట్యున్సీలో ఎంత ఉంటుందో మనకు అర్థమవుతుంది. పీజీఆర్ గారు ఎవరి దిక్కు ఉంటే వాళ్ళకి విజయం అని దానికే నిదర్శనం ఇది. అది క్లెయిమ్ చేసుకోవడానికి వాళ్ళు ట్రై చేస్తున్నారు. కానీ చిన్న పిల్లగాడిని అడిగినా చెప్తాడు కాంగ్రెస్ అంటే పీజీఆర్, పీజీఆర్ అంటే కాంగ్రెస్. ఎన్ని కన్వాలు మారినా ఎన్ని ఇది మారినా కానీ పీజీఆర్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే పీజీఆర్. కాంగ్రెస్ జెండా రెపరెపలాడుతుందంటే అక్కడ పీజీఆర్ ఆత్మ శాంతిస్తుందని అందరికీ తెలుసు. తెలంగాణ ఎన్నికల కంటే ముందు కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరిగింది, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఆ ఇంపాక్ట్ తెలంగాణ మీద కొంత చూపించిందో లేకపోతే ఇక్కడ ప్రజలు ప్రభుత్వాలు మారాలని కోరుకున్నారో తెలియదు, కానీ తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. అంటే పక్క రాష్ట్రం ఇంపాక్ట్ తెలంగాణ మీద కొంత చూపించింది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కూడా మీరు పక్క కాన్స్టిట్యున్సీ, మీరు ఖైరతాబాద్ నుంచి ఉన్నారు, పక్కనే మీకు పొరుగు నియోజకవర్గం అది. ఖైరతాబాద్ ఇంపాక్ట్ జూబ్లీహిల్స్ మీద ఎట్లా ఉంటుంది? మీ ఇంపాక్ట్, మీ ఓటు బ్యాంకు నవీన్ యాదవ్కి ఎంత ఉపయోగపడుతుంది? నా ఓటు బ్యాంక్ అంటూ ఏమీ లేదండి. కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంకు, పీజీఆర్ గారి ఓటు బ్యాంక్. ఆ ఓట్ బ్యాంక్ కంపల్సరీ నవీన్ యాదవ్కి చాలా పాజిటివ్గా ఉంటుంది, చాలా ప్లస్ ఉంటుంది. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు
ఆయన ఏ బస్తీ పెట్టినా కానీ ఏ కార్యక్రమం పెట్టుకున్నా కానీ దానికి ఇందిరమ్మ పేరు పెట్టేవాళ్ళు, రాజీవ్ గాంధీ పేరు పెట్టేవాళ్ళు. అంటే ఆ అభిమానం ప్రజల్లో తెలుసు. కాబట్టి అది 100% నవీన్ అనే కాదు, రేపు ఎవరు కాంగ్రెస్ జెండా వేసుకొని వచ్చినా కానీ వాళ్ళకు ఉంటది. అదే కాకుండా ఈ ఖైరతాబాద్ నియోజకవర్గంలోనే కాదు, చుట్టుపక్కల ఎక్కడ కూడా పాత ఖైరతాబాద్ నియోజకవర్గమే కాదు, డెఫినెట్ గా పీజీఆర్ గారి పేరు తీస్తే ఇన్ఫ్లుయెన్స్ ఉంటది 100%. ఇది ఒక మేము కూడా అనుకుంటున్నాం జూబ్లీహిల్స్ లో ఎంత మెజారిటీ వస్తే మళ్ళీ ఎవరైతే ఈ అవాకులు చవాకులు మీడియాల త్రూలో మాట్లాడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఒక జవాబు ఇచ్చినట్టు ఉంటుంది. 100% కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీ తోటి జూబ్లీహిల్స్ కైవసం చేసుకోబోతుంది. జూబ్లీహిల్స్ ఒకటే కాదు, రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కానీ ఇక్కడ నుంచి ఏ ఎలక్షన్లు ఉన్నా కానీ డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ విన్ అవుతుంది. ప్రజల ఆశీర్వాదం మాకు ఉంటుందని నేను నమ్ముతున్నాను. ఖైరతాబాద్ లో రేపు ఉప ఎన్నిక వస్తే మీరు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉంటారని చెప్పేసి ఒక జనాల టాక్ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్న ఉప ఎన్నికల్లో నవీన్ యాదవ్ కు మీ సపోర్ట్ ఎట్లా ఉంటది, మీరు ఏం చేయబోతున్నారు, ఎట్లా సపోర్ట్ చేస్తారు? జూబ్లీహిల్స్ అనేది ఒకటి పీజీఆర్ గారి పాత ఖైరతాబాద్ నియోజకవర్గం. అన్నిటికన్నా మాకు అదొక అనుబంధం ఉంది. 2004లో నాన్నగారు ఎలక్షన్స్ కంటెస్ట్ చేసినప్పుడు డోర్ టు డోర్ వెళ్ళినాము, ప్రజలతో మమేక అయినాము. తర్వాత బై ఎలక్షన్స్ లో కూడా డోర్ టు డోర్ వెళ్ళినాము అందరు నాయకులతో. అంటే ఇది ఒక కుటుంబం లాంటిది. సో డెఫినెట్ గా ఒక ఆడబడుచుగా, ఒక సిస్టర్ లెక్క, పీజీఆర్ బిడ్డగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు నిలబడినా వాళ్ళకి సపోర్ట్ చేయడం మా బాధ్యత. నవీన్ యాదవ్ కి కూడా మేము సపోర్ట్ చేస్తాము. రేపు రాబోయే రోజుల్లో పీజీఆర్ గారి ఆశయాలు సాధించడానికి ఒక తోవ చేస్తాము. కంపల్సరీ పీజీఆర్ ఆశయాలు సాధించేటట్టు పార్టీ దశాదిశ నిర్దేశిస్తుంది. ఆ తరుణంలో మేమందరం కూడా పనిచేస్తాం. లాస్ట్ క్వశ్చన్ అక్క, మీరు కొంచెం దీనికి సమాధానం వేయాల్సి ఉంటుంది. రేపు స్పీకర్ నిర్ణయం తర్వాత అండ్ సుప్రీంకోర్టు ఒకవేళ చేస్తే ఖైరతాబాద్లో కూడా ఉప ఎన్నిక తప్పదు. సో ఇప్పటికీ అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దానం నాగేందర్ గారు ఉన్నారు, మీరేమో ఖైరతాబాద్ ఆడబిడ్డ నేను పీజీఆర్ వారసురాలని చెప్తా ఉన్నారు. రాజకీయ పరిణామాలు ఎట్లా ఉంటే ఏంటి ఖైరతాబాద్ ఉప ఎన్నిక వస్తే విజయారెడ్డి పాత్ర ఎలా ఉంటుంది? పార్టీ నుంచి పోటీ చేస్తారా, పార్టీ చెప్పినట్టు వింటారా, స్వతంత్రంగానైనా పోటీ చేస్తారా, మీ డిసిషన్ ఎలా ఉండబోతుంది? అటు ఉప ఎన్నిక తప్పదనేది అనివార్యం అనేది ఒక వచ్చిన క్లారిటీ, అఫీషియల్గా అనౌన్స్మెంట్ రావాలి అంతే. మీ పాత్ర ఎలా ఉండబోతుంది, మీ డిసిషన్ ఎలా ఉండబోతుంది? ఉప ఎన్నిక అని కాదండి, ఏ ఎన్నికల్లో అన్నా కానీ కాంగ్రెస్ పార్టీ గాలిలో డిసిషన్ తీసుకోదు, ప్రజల నాడి బట్టి తీసుకుంటారు. లాస్ట్ టైం నాకు బీఫామ్ వస్తుందా లేదా అనేది చాలా మంది సందిగ్ధంగా, రాదు అని చాలా మంది అన్నారు, కానీ వచ్చింది. ఎందుకంటే ఖైరతాబాద్ నియోజక ప్రజల ఆశీర్వాదము, వాళ్ళ సపోర్టు, పీజీఆర్ గారి ఆశీర్వాదము, పెద్దమ్మ తల్లి ఆశీర్వాదం నాతో ఉంది. ఇంతమంది ఉన్నారు కాబట్టి, ఆ సపోర్ట్ ఉన్నది కాబట్టి మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు గుర్తించి, హైకమాండ్ సోనియా గాంధీ గారు కానీ, రాహుల్ గాంధీ గారు కానీ, మా ప్రెసిడెంట్ వాళ్ళు గుర్తించి మాకు ఒక అవకాశం ఇచ్చారు. రేపు ఏ ఎలక్షన్లు వచ్చినా డెఫినెట్ గా మా పనితీరు చూస్తారు, ప్రజలు ఏం కోరుకుంటున్నారో చూస్తారు. అది ప్రజలలో ఉండడం మన మెయిన్ ఎజెండా. ఎలక్షన్లు అంటారా సరే, అది 5 ఏళ్ళకు ఒకసారి వస్తుంది, ఎలక్షన్లు వచ్చేటప్పుడు వస్తాయి, కానీ ప్రజల్లో ఉండడం ఇంపార్టెంట్. ప్రజల్లో ఉన్న రోజులు ఒక నాయకుడు డెఫినెట్ గా బతుకుతాడు. నాకు ఆ నమ్మకం ఉంది. కాంగ్రెస్ పార్టీ ప్రజల నాడిని పట్టుకొని ముందుకెళ్తుంది కాబట్టి ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ మాకు ఆ ఇంపార్టెన్స్, ఆ రికగ్నిషన్ పార్టీ తరఫున ఉంటుందని నేను నమ్ముతున్నాను. పీజీఆర్ గారి మీద ఉన్న ప్రేమ, పీజీఆర్ గారి సెంటిమెంట్ మీకు వర్కౌట్ అయితే అనుకుంటారా? 100% అండి. ఇప్పుడు ఎందుకంటే ఉట్టి పేరు, ఉట్టి సెంటిమెంట్ పెట్టుకొని పోతలేం. మేము ఆయన చూపించిన దారిలో పోతున్నాం. పీజీఆర్ పేరు పెట్టుకొని నేను పీజీఆర్ వారసురాలని కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలని నేను ఎప్పుడు అడగలేదు. పీజీఆర్ లెక్క పనిచేసిన కాబట్టి, పీజీఆర్ లెక్క అందుబాటులో ఉన్నా, పీజీఆర్ లెక్క ప్రజల మధ్యలో ఉన్నా, పీజీఆర్ ఏ దారి అయితే చూపించిండో సింప్లిసిటీగా ప్రజలను అప్రోచబుల్ గా ఉండాలన్నారు, అదే దారిలో వెళ్ళినాం. సరే అనుకోకుండానో మాకు అవకాశం చాలా లేటుగా వచ్చింది. పీజీఆర్ చూపించిన జెండా కాంగ్రెస్ జెండా, ఆ జెండా పట్టుకొని ఇప్పుడు ముందుకెళ్తున్నాను. నేను బతుకున్నన్ని కాలం ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా, ఒకసారి సస్పెండ్ చేసినా పీజీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను, రేపు నాకు అన్యాయం జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా వదలను, కాంగ్రెస్ జెండా పట్టుకొని ముందుకెళ్తాం. 6 గ్యారంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ, మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారంటీలన్నీ బాకీ పడ్డాయి అని బాకీ కార్డులు బీఆర్ఎస్ పార్టీ పంచుతుంది. ఆ ఇంపాక్ట్ ఓటర్ల మీద ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఎవరు ఎంత బాకీలో లెక్కలేస్తే మరి ఎవరెవరు ఎక్కడ తలలు పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ప్రజలకు ఆలోచన ఉన్నది, ఎవరు ఎంత బాకీలు, ఎవరు ఎంత చేస్తారు. తెలంగాణ ఇస్తే నష్టమవుతుందని తెలిసి కూడా ఒక డిసిషన్ తీసుకొని తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ని గౌరవించి, వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గౌరవించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. సోనియమ్మ గారికి తెలంగాణని ఇచ్చిన వాళ్ళకి ఈ పథకాలు ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి గారికి కాబట్టి ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నారు. డెఫినెట్ గా ఆర్థిక పరిస్థితి అంతా కొల్లగొట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలుసు ఇవన్నీ చేయడం అసాధ్యం అని. గారి మీద ఉన్న ప్రేమ, పీజీఆర్ గారి సెంటిమెంట్ మీకు వర్కౌట్ అయితే అనుకుంటారా? 100% అండి. ఇప్పుడు ఎందుకంటే
ఉట్టి పేరు ఉట్టి సెంటిమెంట్ పెట్టుకొని పోతలేం. మేము ఆయన చూపించిన దారిలో పోతున్నాం. పీజీఆర్ పేరు పెట్టుకొని నేను పీజీఆర్ వారసురాలని కాబట్టి నాకు అది కావాలి ఇది కావాలని నేను ఎప్పుడు అడగలేదు. పీజీఆర్ లెక్క పని చేసిన కాబట్టి, పీజీఆర్ లెక్క అందుబాటులో ఉన్నా, పీజీఆర్ లెక్క ప్రజల మధ్యలో ఉన్నా, పీజీఆర్ ఏ దారి అయితే చూపించిండో సింప్లిసిటీగా ప్రజలను అప్రోచబుల్గా ఉండాలన్నారు అదే దారిలో వెళ్ళినాం. సరే అనుకోకుండానో మాకు అవకాశం చాలా లేటుగా వచ్చింది. పీజీఆర్ చూపించిన జెండా కాంగ్రెస్ జెండా, ఆ జెండా పట్టుకొని ఇప్పుడు ముందుకు వెళ్తున్నాను. నేను బతుకున్నన్ని కాలం ఎన్ని కష్టం వచ్చినా నష్టం వచ్చినా ఒకసారి సస్పెండ్ చేసినా పీజీఆర్ గారు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. రేపు నాకు అన్యాయం జరిగినా కానీ కాంగ్రెస్ పార్టీ జెండా వదలను, కాంగ్రెస్ జెండా పట్టుకొని ముందుకెళ్తాం. 6 గ్యారెంటీలు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలన్నీ బాకీ పడ్డాయి అని బాకీ కార్డులు బీఆర్ఎస్ పార్టీ పంచుతుంది. ఆ ఇంపాక్ట్ ఓటర్ల మీద ఉంటుందా ఉండదా? ఇప్పుడు ఎవరు ఎంత బాకీ లెక్కలేస్తే మరి ఎవరెవరు ఎక్కడ తలాలు పెట్టుకోవాలో కూడా తెలియని పరిస్థితి. కాబట్టి ప్రజలకు ఆలోచన ఉన్నది ఎవరు ఎంత బాకీలు ఎవరు ఎంత చేస్తారు. తెలంగాణ ఇస్తే నష్టం అవుతుందని తెలిసి కూడా ఒక డిసిషన్ తీసుకొని తెలంగాణ ప్రజల సెంటిమెంట్ ని గౌరవించి వాళ్ళకి జరిగిన అన్యాయాన్ని గౌరవించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది. సోనియమ్మ గారికి తెలంగాణని ఇచ్చిన వాళ్ళకి ఈ పథకాలు ఇవి ఇంప్లిమెంట్ చేయాలంటే చిత్తశుద్ధి ఉంది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఒక్కొక్కటి తీసుకొని వస్తున్నారు. డెఫినెట్ గా ఆర్థిక పరిస్థితి అంతా కొల్లగొట్టి వెళ్ళిపోయిన వాళ్ళకి తెలుసు ఇవన్నీ చేయడం అసాధ్యమని. వాళ్ళు ఏలెత్తి చూపిస్తున్నా కానీ వాళ్ళకి ధీటుగా జవాబిస్తూ ఒక్కొక్క పథకం తీసుకొచ్చి ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రజలకు ఆ నమ్మకం ఉంది. కాంగ్రెస్ పాలన అంటే ఇందిరమ్మ పాలన అంటే ప్రజల పాలన అని రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తుంది. ఆ ఇచ్చిన హామీలు కాకుండా ఈయన హామీలు కూడా నెరవేరుస్తూ ఏదో తూతు మంత్రంలాగా పోయిన ప్రభుత్వాలు చేసినట్టు ఒక 10 మందికి ఇచ్చో లేకపోతే ఏ కాన్స్టిట్యున్సీలో ఎలక్షన్లు ఉంటే శాంపుల్ గా పథకాలు ఇచ్చేసి క్లోజ్ చేయడమో ఉండదు. డెఫినెట్ గా మా రాహుల్ గాంధీ గారు చెప్పినట్టు, మా సోనియా గాంధీ గారు చెప్పినట్టు క్యూలో లాస్ట్ లైన్ లో ఉన్న వారికి కూడా బెనిఫిట్స్ అందే వరకు కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. 100% అర్హులైన వాళ్ళకందరికీ అన్ని పథకాలు అందిస్తాము. ఇది ఆరంభం మాత్రమే అని చెప్తున్నాం. 23 నెలల కాంగ్రెస్ పార్టీ అధికారంలో పార్టీగా ప్రభుత్వంగా సక్సెస్ అయ్యారా ఫెయిల్ అయ్యారా? మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు పథకాల అమలు విషయంలో కావచ్చు, హామీల అమలు విషయంలో కావచ్చు, సక్సెస్ అయ్యారనుకుంటున్నారా ఫెయిల్ అయ్యారనుకుంటున్నారా? అడ్మినిస్ట్రేషన్ అనేది ఒక్కరోజు కాదండి, ఇది కంటిన్యూస్ ప్రాసెస్. ప్రజలకు ఏం కావాలా, ఎట్లయితే ఏ సదుపాయాలు కావాలా, ఈ రోజు అవసరం అనుకున్నది రేపు అవసరం అనిపించదు. అసలు పిక్చర్ లో లేని అవసరాలు కొన్ని వస్తుంటాయి. అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటే ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. 100% రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఏమి కావాలో టైమ్లీ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది. 100% మేము ఇక్కడ దాకా సక్సెస్ అయ్యాం, ముందు కూడా సక్సెస్ అవుతాం. ఇంకా కూడా మళ్ళీ కూడా మా ప్రభుత్వమే వస్తుంది. మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేరుస్తాం. ఇందిరమ్మ పాలన ప్రజలకు అందించడానికి ప్రజా పాలన రేవంత్ రెడ్డి గారు అందిస్తారు. కాంగ్రెస్ పార్టీలో అందరం కూడా ఆ దిశగా పనిచేస్తాం. చివరి ప్రశ్నక, హైడ్రా కావచ్చు, మూసీ ప్రాజెక్టు కావచ్చు, ఈ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో రేపు జరగబోయే హైదరాబాద్ ఉప ఎన్నికలు వస్తే ఎంతవరకు కాంగ్రెస్ పార్టీకి ఇంపాక్ట్ చూపిస్తుంది, ఎంతవరకు ఎఫెక్ట్ చూపిస్తుంది? ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా? ఇప్పుడు హైడ్రా కానీ మూసీ కానీ ఎట్లయిపోయిందంటే సోషల్ మీడియాలో బూచీలు చూపించుకుంటూ నడుస్తా ఉన్నారు. హైడ్రా అన్నది ఏదో పేదోళ్ళు ఇల్లు కొడుతుంది అని చెప్తుంది. ఈ రోజు మా నియోజకవర్గంలో బంజారా హిల్స్ లో అన్యక్రాంతాలు అవుతున్న 5 ఎకరాల భూమిని హైడ్రా కాపాడింది. ప్రభుత్వ భూమి ఎన్నో ఏళ్ల నుంచి తరతరాల నుంచి పెద్దలు ఆల చేయింది ఈల చేయిందని మేము వింటున్నాం. కానీ ఎవ్వరికి కూడా వినకుండా ఈ రోజు మొత్తం రేకులతో షెడ్స్ తో సహా మట్టిమాయం చేసేసి ప్రభుత్వ బోర్డు పెట్టి. సో హైడ్రా చేసే పనులు మంచి పనులు కూడా ఇంకా పెద్దల మీరు చెప్తున్న ఇంకా చాలా పెద్ద తలకాయలు కూడా ఉన్నాయి కదా, చేస్తారు. 100% చేస్తారు. హైడ్రా ఒకటే చెప్తుంది, మాకు ఏవైతే లీగల్ గా కరెక్ట్ గా ఉన్నాయో పేపర్స్ మేము ప్రొసీజర్ ప్రకారం చేస్తాము, లేకపోతే ఆ ప్రొసీజర్ తయారు చేసుకొని ఆ పేపర్స్ పెట్టుకొని 100% చేస్తామని చెప్తున్నారు. చేస్తారు కూడా. ఒకటి ఏంటంటే ప్రతిది కూడా భూతద్దంలో పెట్టి నెగిటివ్ గా చూపించాలనుకునేటోళ్ళకి ఒకటే చెప్తున్నాం, ఆ అబద్ధాలు ఎక్కువ రోజు నిలకడగా ఉండవు. డెఫినెట్ గా నిజం అన్నది నిప్పు లాంటిది, బయటకు వస్తుంది. ప్రజలు గమనిస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఇదే ప్రభుత్వంలో బతుకమ్మ చీరలు ఇస్తే కూడా పోయిన దాంట్లో బతుకమ్మ చీరలు ఇస్తే కాల్ చేసిన రోజులు చూసినాం. మనం ఈసారి ఇవ్వలేదు కదా అందరికి, కాల్ చేసిన రోజులు చూసినాం. అంటే ప్రభుత్వం ఎంత షో ఆఫ్ చేయాలన్నా కానీ ప్రజలకి మనం ఏది మంచి చేస్తే డెఫినెట్ గా వాళ్ళ కళ్ళకు అద్దుకుంటారు. మేము 100% చెప్తున్నాం, బతుకమ్మ చీరల పేరు మీద ఈ స్కాములు చేసుకొని బాగుపడాలని కాదు. ఈరోజు ప్రతి వాళ్ళకు కూడా సన్నబియ్యం ప్రతి ఒక్కరు కూడా ఇంటికి ఇస్తున్నాం. ఒక్కొక్క మనిషి మీద 6 కిలోలు సన్నబియ్యం ఇస్తున్నారంటే
అది ఎంత మంచి బృహత్తరమైన కార్యక్రమం గమనించాలి. ఏదో పండుగల పేరు మీద చెప్పి లాస్ట్ గవర్నమెంట్ సన్నబియ్యం ఇవ్వలేదు. అదే శాంపుల్ గా పిల్లలకు టిఫిన్లు పెడుతున్నామని ఒక పర్టికులర్ స్కూల్లో ఒక పూట పెట్టేసి వదిలేసి, అట్లా శాంపుల్ ప్రోగ్రామ్స్ ఉండవు కాంగ్రెస్ ప్రభుత్వంలో. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదున్నా ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తారు. అరువుడైనోడు లాస్ట్ అందిస్తారు, ఫుల్ ఫ్లెడ్జ్ గా చేస్తారు, ఫుల్ మీల్స్ పెడుతున్నాం అంటారు. 100% పెడతారు. చివరిగా రాష్ట్ర ప్రజలకి కావచ్చు, జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకు కావచ్చు, మీ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, నాయకుడిగా ఎదగాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం. అందరికీ కూడా స్వేచ్ఛగా ఉండాలంటే, అన్ని వర్గాలు, అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ అవసరం. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజాపాలన ఏందో ప్రజలకు ఒక్కొక్కటి తీసుకొని వచ్చి అందిస్తున్నాము. కాబట్టి మీ ఆశీర్వాదం, మీ సపోర్ట్ ఉండాలి. ఏదన్నా కొత్త ప్రభుత్వంకి అడ్జస్ట్ చేయడానికి టైం పడుతుంది. ఈ అడ్జస్ట్ అయ్యే టైంలోనే కొంతమంది మనల్ని విలన్ లెక్క చూపిస్తున్నా కానీ ప్రజలకు ఆ ఓపిక ఉంది, ఆ నమ్మకం ఉన్నది. అప్పుడు కూడా తెలంగాణ ఇవ్వకముందు ఇవ్వలే కాంగ్రెస్ అన్నారు, కానీ కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది. అట్లే ఇప్పుడు కూడా డెఫినెట్ గా అన్న పథకాలన్నీ కూడా ప్రజాపాలనలో అన్ని కూడా ప్రజలకు అందిస్తాము. మంచి పరిపాలన అందిస్తాము. ప్రజల ఆశీర్వాదం కోసం వెయిట్ చేస్తున్నాం. 100% వాళ్ళ ఆశీర్వాదం మా మీద ఉంటుంది. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ పార్టీ భారీ మెజార్టీ తోటి కైవసం చేసుకోబోతుంది. రైట్. అంటే లేట్ అయినప్పటికీ ఖచ్చితంగా ఇచ్చిన హామీలు, చెప్పిన పథకాలు, గ్యారంటీలన్నీ కూడా అమలు చేస్తాం. ప్రజలకు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉంది, కాంగ్రెస్ పార్టీకి ప్రజల మీద నమ్మకం ఉందని చెప్పేసి విజయరెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి ప్రవీణ్ శంకర్. ఇది మన ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.